ఇక దుంపలు ఉడకబెట్టేసాక దానికి తొక్కలు తీసేసి పీల్ చేసి పొటాటో స్మాషెస్తోని బాగా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోనే ఈ దుంపలు దీంట్లోనే క్యాప్సికమ్, క్యారెట్ తురుము, కొత్తిమీర, అలాగే టమాటా ఇవన్నీ 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 to 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకుంటాం. ఆరిగానో హర్బ్స్ సీజనింగ్ పౌడర్, ఈ విధంగా ఇది బాగా మిక్స్ చేసుకుంటాం. 1 టేబుల్ స్పూన్ మైనోజ్ ఇగో చూడండి. వన్ టేబుల్ స్పూన్ మైనోజ్ వేసిన తర్వాత ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటాం. బ్రెడ్ పీస్ తీసుకొని బటర్ అప్లై చేస్తాం. టేస్ట్ గురించి బటర్ అప్లై చేసి బటర్ రాసుకున్న మీద ఇవి ఏది మనం అన్ని కలిపి ఉంచాం కదా, దుంపలు, టమాటా ఇవన్నీ కలిపాం కదా, అది ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాం బ్రెడ్ పీస్ మీద. వెజిటేబుల్ స్టఫ్ అంతా ఇలాగా చేసి బ్రెడ్ మీద చీజ్ పీస్ పెట్టి ఇంకో బ్రెడ్ పెట్టిస్తాం. బ్రెడ్ పెట్టిన తర్వాత బ్రెడ్ పీస్ మీద బటర్ అప్లై చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ పీస్ ఇలా పెట్టిస్తాం. एकदम స్లో దాంట్లో పెట్టి మనం దీన్ని ఇస్తాం. ఇది టోస్టర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను పెనం మీద చేస్తున్నాను. ఈ విధంగా అటు ఇటు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని కాలుస్తే బాగా కాలుతుంది. తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. టమాటా సాస్తోని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.